ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ కాబోతున్న విషయం మీకు ఇదివరకే తెలియజేశాము. అయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రస్తుతం అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ పూర్తి స్థాయిలో ఇంకా ఇది సిద్ధం కావాల్సిందనమాట. ఇది ఏపీసీఎఫ్ఎస్ఎస్ డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలపింగ్ మోడ్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం వీరు వివిధ వెబ్సైట్లని డెవలప్ చేస్తున్న విషయం మీకు అవగాహన అయితే ఉంది. ఓకే, ప్రస్తుతం ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్లో అయితే ఉంది. ఏపీ టెట్కి సంబంధించి 2025 తాలూకా అప్లికేషన్స్ త్వరలో తీసుకోబోతున్నట్టుగా ఒక అప్డేట్ అన్నమాట. మెగా డిఎస్సికి సంబంధించిన నియామకాలు అనేవి పూర్తవుతున్న నేపథ్యంలో వారి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్నకు 2 days బ్యాక్ మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఈ నెలలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసి నవంబర్ మంత్ ఎండింగ్కి ఎలా ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి, తర్వాత డిఎస్సికి సంబంధించి అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో నెక్స్ట్ ఇయర్ కనెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. నియామకాల విషయంలో మనకు మెగా డిఎస్సితో పోల్చుకుంటే తక్కువ ఉండేటప్పటికీ కూడాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇదివరకే చెప్పారు, ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహిస్తాము, అలాగే టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పారు. అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ మీకు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇంకా వెబ్సైట్ అనేది పూర్తిగా డెవలపింగ్ అయితే అవ్వలేదు, డెవలప్ చేస్తున్న ప్రస్తుతం. ఓకే, ఇవన్నీ కూడా చూడవచ్చు. అప్లికేషన్స్ తర్వాత పేమెంట్స్ ఇవన్నీ కూడా అనౌన్స్డ్ సూన్ అని చెప్పి ఉందన్నమాట. ఈ మంత్లో మ్యాక్సిమం నోటిఫికేషన్ రావచ్చు. ఈ ఇయర్లోనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఈ టెట్కి సంబంధించి అయితే ఉంది. అందువల్ల మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఇంకా నియామకం పొందలేదని భావించారో వారందరూ కూడా టెట్కి సంబంధించి మార్కులు చాలా కీలకమైన పాత్ర అయితే వహిస్తాయని చెప్పి మనం భావించవచ్చు. ఇదివరకు అట్లా అయితే కాదు, చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. ఖచ్చితంగా 20కి 20 మార్కులు తెచ్చుకునేంతగా మనం ముందు నుంచే ఈ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. సిలబస్లో పెద్దగా మార్కులు అయితే ఉండవు కాబట్టి మ్యాక్సిమం సేమ్ సిలబస్. సో అందువల్ల ఏంటంటే తప్పకుండా ఇదివరకు మీరు చేసినటువంటి మెగా డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఈ టెట్ 2025కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అభ్యర్థులందరూ కూడా వారి ప్రిపరేషన్ని కొనసాగించాల్సిందిగా తెలియజేస్తున్నాము. త్వరలోనే ఈ యొక్క వెబ్సైట్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రాబోతుంది. ప్రస్తుతం ఇది డెవలపింగ్ స్టేజ్లో అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏపీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది కాబట్టి మిత్రులందరూ కూడా దయచేసి మేము వీడియో డిస్క్రిప్షన్లో టెట్ మరియు డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ని, అతి ముఖ్యమైనటువంటి డైలీ ఆర్టికల్స్ని కూడా పంపిస్తున్నాము. తద్వారా మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీరు ప్రముఖంగా టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అవన్నీ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, సో దాన్ని కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎప్పటికప్పుడు మా నుంచి అప్డేట్స్ని పొందుతారు.